నిర్మాణ్, నేను సంఖ్యలను ఒక పుస్తకం చదివాను మీది. దాంట్లో రాశారు ఒక దుఃఖం గురించి మీరు. నాకు చాలాసార్లు అనిపించింది అది నేను చదవాలని. కానీ నాకు ఒక హృదయంలో ప్రశ్న వచ్చింది ఆ టైటిల్ చదివిన తర్వాత. ఏంటంటే ఈ సంఘటన, ఈ ప్రభావాలు మన జీవితంలో అవుతుందా? పుస్తకంలో రాసుకుని ఉంటే ఊసిపోని కబురు కాదు కదా అది. అయితే మీరు దాని గురించి ఏదైనా చెప్పగలరా? ఏంటంటే ఆ పుస్తకం ఏదైతే ఉందో అది 100-150 పేజీలది. నాకు చదవాలని ఉంది. నేను నా జీవితంలో మొత్తం దుఃఖాల నుండి ముక్తిని అనుభూతి చెందాను. బయట ఏం వచ్చినా లోపల ఏమీ టచ్ కాదు. ఇంకా అన్నిటికంటే ఎక్కువ దుఃఖం మన కోపం, మాయ, లోభం, ద్వేషం, రాగ ఇవే మనల్ని బాధిస్తాయి. వీటన్నిటి నుండి మనం ముక్తి పొందితే అప్పుడే అన్ని దుఃఖాల నుండి ముక్తి లభిస్తుంది. దీనికోసం అర్థం చేసుకోవడమే అవసరము. ఇంకేమీ చేయక్కర్లేదు. భగవంతుడి స్మరణ చెయ్యి, జపాలు చెయ్యి, వీటన్నిటికీ అవసరమే లేదు. నాకు ఏమీ సంబంధం లేదు. వీటితో ఏమైనా లాభం ఉంటే నేను ఎవరితోనూ చెప్పి ఉండేదాన్ని కాదు. కానీ మెజారిటీ నాతో ఉంటే నాకేమీ లాభం కనిపించలేదు. నా జీవితాన్ని ఏ విధంగా జీవించాలని, ఏ విధంగా అర్థవంతం చేసుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకుని పరిష్కరించుకోవాలి, అప్పుడే దుఃఖం నుండి ముక్తిని పొందగలరు. మిగతా వాటి నుండి భగవంతుని ప్రార్థించు, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇవేవీ కాదు. కేవలం వారి మనశ్శాంతినిస్తాయి. ఏ భగవంతుడు వచ్చి మంచి చెడు చేయలేడు. మంచైనా చెడైనా ఎందుకు చేస్తాడు? మనం మన వద్దకు వచ్చిన కష్టాల్ని ఫేస్ చేసేలా సిద్ధంగా ఉండాలి, అంతే. కానీ మీరంటారు ఇది మన లోపల కారణమేనని. కానీ మీరు నిజంగా చూస్తే బయట కూడా చాలా కారణాలు ఉన్నాయి ఒక దుఃఖం కలిగించడానికి. ఎలాగంటే ఎవరైనా మనకి ఇన్సల్టింగ్ చేస్తారు, ఎవరైనా మన మీద కోపపడతారు. ఇంకా దీంట్లో అంతరం అనే కారణమే ఉంది. ఎన్ని కారణాలు కూడా బయటికి సంబంధించినవే కదా. అలాగే మనల్ని ఎవరైనా అవమానిస్తే మనకేమీ అనిపించదు. దాని వెనకాల కూడా ఏదో కారణం ఉంటుంది కదా. మీకు అనిపిస్తుంది, మాకు లేదు. అదే అవమానించేవారు ఎవరికి అవమానిస్తున్నారో చాలా ఎక్కువ చేసినా కూడా అది మనకు తగలదు. దానికి కారణమే తెలీదు. తిన్నగా మాట చెప్తే మీకు, మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురిని ఏదైనా విషయంలో ఎవరైనా తిడితే, నలుగురు ఇంట్లో వాళ్ళని గురించి ఒక వ్యక్తి తిడితే, అందర్నీ తిడితే, కానీ దాని ప్రభావం నలుగురికి ఒకేలా ఉంటుందా? ఇలా అనిపిస్తుంది. ఏంటంటే అది వేరేగా ఉంటుంది, వేరువేరుగా ఉంటుంది. మీ భార్య హాయిగా గురకబెట్టి పడుకుని ఉంటుంది, అలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. మీకు మాత్రం రాత్రంతా నిద్ర రాదు. అవునండి. పిల్లలు కూడా హాయిగా నిద్రపోతారు. నిజంకి తేడా వస్తుంది. ఒకవేళ ఎలాంటి ప్రభావం పడదు, అలాంటి తెలివి తాళం మీ దగ్గరకు వస్తే అది కూడా అవ్వచ్చు. తనపై ఏ ప్రభావం ఉండొచ్చు? దాన్ని తెలుసుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి మన వద్ద ప్రతి వస్తువు యొక్క తాళం ఉండాలి. ప్రతి వస్తువుని అడిగి జవాబు తెలుసుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే మీకు దానివల్ల దుఃఖం కలుగుతుంది, చెడుగా అనిపిస్తుంది. దానికి కారణం ఏమిటి? మీకు మర్యాద కావాలి. లోపల వెతకండి. దాగి ఉన్న గర్వాన్ని చూడండి. గర్వం ఉంది, అది దొరక్కపోతే అప్పుడు కూడా కాస్త చిరచిర ఉంటుంది. దానికి బదులుగా అవమానం దొరికితే చాలా దుఃఖం కలుగుతుంది. సరే, ఒకవేళ మీ మనసులో గర్వమే లేకుంటే, గర్వం అశాంతి లేకుంటే, గర్వం నుండి ముక్తి లభిస్తుంది. నిర్మాణి అవుతారు సంపూర్ణంగా. మరి మీకు ఎవరెంత అవమానించినా మీకేమాత్రం అనిపించదు.
అదైతే చాలా కష్టం కదా. లేదు, ఈ అనుభవంతో తెలివితో ఈ విషయాల నుండి బయటపడాలి. తెలివితో చింతకు లేకుండా ముక్కు కోసుకుని ఇలా కాదు. అవమానం చేస్తే పరువు పోతుంది కదా ఎప్పుడైనా, దాని ప్రభావమే కలగదు. థిక్ స్కిన్ అన్నమాట. ఇంకా నా ఈ అనుభవంతో ఎమోషనల్ అంటే అందరూ అంటారు నేను చాలా ఎమోషనల్ అని. చాలా తొందరగా నాకు దుఃఖం వస్తుంది. ఇంకా నాకు అయితే ఇదేంటి, ఇది కూడా అవమానానికి సంబంధించిందా? ఎమోషనల్ అంటారు కదా, చాలా మంది ఎమోషనల్ అవుతారు ప్రతి విషయంలో. సెన్సిటివ్ అన్న పదాన్ని కూడా వాడతారు దీనికి, చాలా సెన్సిటివ్ అని. వీరు చాలా సెన్సిటివ్, కొంచెం ఏదైనా అంటే బాధపడతారు అని, కొంచెం ఏదైనా అంటే ప్రభావం పడుతుంది. ఈ సెన్సిటివ్నెస్ అనేది ఒక రకమైన అహంకారమే. ఈ అహంకారమే సెన్సిటివ్. దాన్ని అనుభవించాలి. ఎవరు అనుభవిస్తున్నారు? అహంకారమే అనుభవిస్తోంది. ఈ బాధ కలగడం, చెడు అనిపించడం, ఇదంతా అహంకారానిదే. సరే, తెలిసిందా? ఈ మొత్తం అన్నింటికీ అహంకారాన్ని లోపల పరీక్షించాలి, చూడాలి. ఎప్పుడు నాకు ఎక్కడ ప్రభావం పడుతోంది అనేది గమనించు. ఎలా అవుతోంది, ఎంత అవుతోంది, ఏ ఏ విషయాల్లో అవుతోంది. ఈ విషయాలన్నింటి యొక్క వివరాల్ని ఎలా ఎలా తెలుసుకుంటూ ఉంటారో, తెలుస్తూ ఉంటుందో, అలా అలా ఆ విషయాలన్నింటినీ నుండి వేగం, జోరు తగ్గుతుంది. ఇవన్నీ దొంగలు. దొంగ ఎంతకాలం మన ఇంట్లో దొంగతనం చేస్తాడు? ఎప్పటి వరకు మనం నిద్రిస్తూ ఉంటామో అంతవరకు. మనం మెలకుగా ఉంటే ఈ దొంగలింకా పారిపోవాలే కదా మన ఇంటి నుంచి. పరిగెత్తించే విధానం ఎలాంటిదంటే, ఎంత అవేర్నెస్తో మీరు ఉంటారో వారిని గెలవగలరు అప్పుడే. అవేర్నెస్ అంటే దాన్ని చూడటం, ఇంట్రోస్పెక్షన్ చేయటమా? ఇంట్రాస్పెక్షన్ చేయడంలో జాగ్రత్తలుగా ఉండడం. మీకు తెలియాలి ఏం జరుగుతుందన్నది. దీనివల్ల అవమానం జరిగితే ఎందుకు జరిగింది, ఏంటి విషయం, దానిపై నేను ఎప్పుడు విచారణ చేయలేదు. దాన్ని ఎప్పుడూ ఆలోచించము. ఇక అవమానిస్తున్న వారినే దోషిగా చూస్తాము. మీరు ఇలాగా అలాగా అని వారి తప్పుల్నే చూస్తూ ఉంటాం మనం ఎప్పుడు. సరే, వారు ఎలా ఉంటే వారికి తేడా ఏముండదు. మనం వారి గురించి 1,00,000 తప్పుల్ని చూడొచ్చు, దానివల్ల మనపై ప్రభావం పడదు. వారు మాత్రం అవమానించి వెళ్లిపోయారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. మీరు ఎందుకు అని వెతకండి. నేనెందుకు అనుభవిస్తున్నాను అని, అది దాంతో ఈ అనుభవం నుండి ఎలా బయటపడాలి అని. ఈ తప్పులన్నిటి నుండి బయటపడతారు. అప్పుడే అనుభవిస్తున్నారు. ఏదో తప్పైంది అందుకే అనుభవిస్తున్నారు. అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. అసలైన తెలివిగలవారైతే అంటారు కదా వైస్ పీపుల్ అని, టాప్ మోస్ట్ విజ్డమ్ ఉన్నవారు. ఇవన్నీ తెలివితోనే అన్ని దుఃఖాల నుండి ముక్తి పొందుతారు. ధర్మం, ముక్తి, భక్తి, క్రియ, భజనలు అవసరం లేదు. దీనికి తెలివి అవసరం ఉంది. దాంతోనే ముక్తి లభిస్తుంది. లక్ష్య చేయండి, దేవుడి పేరు తీయండి, ఎవరినైనా చేయండి, ఏమైనా చేయండి. సమయం వస్తే మీరు ఎంత అనుభవించేది అంతే ఉంటుంది. అవమానము అంతే ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. మీకు చాలా పెద్ద నష్టం జరిగితే భగవంతుడి పేరు అప్పుడు గుర్తురాదు, చాలా డిప్రెషన్ వస్తుంది. చాలా ఇది ఆలోచించాలి. భక్తి పూజలు చేసేవారంతా వాళ్ళని మానేయాలి అని నేనేమీ చెప్పను. అది వాళ్ళిష్టం, అది వేరు. ఆ విషయం మన ఆస్థకి సంబంధించింది. దాంతో మన పీస్ ఆఫ్ మైండ్ ఉంటే బాగా చేస్తుంది, లేకపోతే ఉండదు. మీకు ఎప్పటికీ శాంతి కావాలి అని అనుకుంటే మీకు ఎదురైన విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి, స్థిరంగా ఉండాలి. మీరు పుస్తకం గురించి చెబుతున్నారు కదా, సర్వ దుఃఖాల నుండి ముక్తి అని. ఇలాంటి స్థితి మీరు కోరుకుంటే మీకు థరో అండర్స్టాండింగ్ అవసరం. ఇక బయటి ప్రపంచం అండర్స్టాండింగ్ ఉండనే ఉంది. ప్రతి ఒక్కరికి వారి వారి లైన్లు ఉంటాయే, కానీ లోపలిదే తెలీదు. లోపలే చూడాలి. ఎంత లోపల చూస్తావో అంత నీకు జాగృతులు అవుతారన్నమాట. అంత జాగ్రత్తగా ఉండగలరు.
ఎవరు జాగృతులు అవుతారో ఈ దుఃఖాలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ముక్తి పొందుతారు. ఎంత అనుభవం ఉంటుందో ఆ అనుభవం అవుతుంది, దాన్ని తెలివిగా పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలా ఇండస్ట్రీస్ చేయడానికి వెళ్ళాము అని వాటిలో చాలా పెద్ద లాస్ వచ్చిందని, ఇలా చాలా అనుభవించాల్సి వచ్చింది, డిప్రెషన్ వచ్చింది, ఇవన్నీ జరిగాయి. మరి మీకు ఈ అనుభవం లైఫ్ టైంలో ఉంటుంది. మీతో బిజినెస్ చెయ్యాలి, ఓసారి తప్పు చేస్తే మరోసారి బిజినెస్ చేస్తారు, కానీ ఇలాంటి తప్పులు చేయరు. ఎందుకంటే మీ వద్ద ఆ అనుభవం స్టాక్లో ఉంటుందన్నమాట. జాగ్రత్త మీ వద్ద జీవితాంతం నిలిచి ఉంది. ఈ సందర్భంలో ఉంది. ఎలాంటి సందర్భంలో ఉంటుంది? రాత్రంతా 2 గంటలకి నిద్రలేపి అడిగినా మునుపటి తప్పు చేస్తావా అని, ఎలా బిజినెస్ చేసావో అలా ఛాన్స్ దొరికితే మళ్ళీ చేస్తావా అంటే చేస్తారా? లేదు. ఎందుకంటే ఈ అనుభవం రాత్రి 2 గంటలకు కూడా ఎంత ప్రాపర్గా బలపడిపోయి మీలో ఉందంటే, ఇదే విధంగా మీ జీవితంలో చిన్న చిన్న తప్పులు, అతి చిన్న చిన్న తప్పులో అనుభవం ఎప్పుడెప్పుడు మీకు అవుతుందో ఆ అనుభవాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. దాన్ని మర్చిపోవద్దు. మోహంలో మూర్ఛిల్లి ఈ విషయాల్ని మన వద్ద అంత అమూల్యమైన అనుభవం వచ్చింది, రాబోయే జీవితానికి మార్చుకోవాలి. ఈ అనుభవాన్ని మనం వదిలేస్తున్నాము, పట్టించుకోము దాన్ని, కానీ ఇంకో వాటిలో ఉండిపోతాము. అలా చేయొద్దు. ఈ అనుభవం స్టాక్లో ఉంచుకోవాలి. చిన్నదే అనుకోండి, అతి చిన్న తప్పే అయినా, మీ అబ్బాయికి లెంపకాయ కొట్టిన పిల్లాడి ముఖం మీరు చూశారు, ఆ చిన్న సంఘటన కూడా మీ అనుభవం నుండి పోదు. మరోసారి లెంపకాయ కొట్టాలని మనసు పుట్టినా ఆ మొహం మీ ఎదురుగా వచ్చేయాలి. ఇంత దుఃఖం కలిగింది, దానికి బదులుగా వివరించి చెప్పి ఇప్పుడు కాదు అంటే వదిలేసి అరగంట గంట తర్వాత నెమ్మదిగా చెప్పి వివరించాలి. కాని ఆ సమయంలో కంట్రోల్లో లేకపోతే మన క్రోధమే, మానమే అన్నీ ఎక్కి కూర్చుంటాయి. ఇవన్నీ మన బలహీనతలు. మన బలహీనతలకే మనం బానిసలం. ఈ బానిసలు మనం బాస్ అయిపోయాయి, బాస్ అయి కూర్చున్నాయి ఈ బలహీనతలు. ఈ బలహీనతలని ఏ విధంగా మనం దూరం చెయ్యాలి? వాటి ఎదురుగా జాగృతులుగా ఉండి అవేర్నెస్తో నేను చెప్పేది. ఒక్కసారి అనుభవంలోకి వస్తే ఈ నష్టం జరిగింది అని, మరోసారి ఈ అనుభవం మనకి జరిగితే వెంటనే జాగ్రత్త పడతాం. మనం దాన్ని ఎప్పటికీ మనం మర్చిపోలేము, జాగ్రత్తలుగా ఉంటాము, అలా జరగనివ్వము. కానీ ఇలా ఎందుకు అవుతుంది? మీరు ఏదైతే చెప్పారో, ఇప్పుడు మన కొడుకుని మనం కొడితే ఇలాంటి ప్రతిక్రియ ఎందుకు జరుగుతుంది? ఇంకా ఎప్పుడైతే రెండోసారి మళ్ళీ ఆ తప్పు అవుతుందో అది ప్రతిక్రియ కదా, రిజిస్టర్ అవ్వదు, అది గుర్తుకు రాదు. ఏంటంటే అది మళ్ళీ చేయకూడదని. అలాగే ఆ మెమరీ లాగా బిజినెస్లో లాస్ షేర్ ఏదైతే ఉందో, అలాగా మన ఫ్యామిలీలో వైఫ్ ఇంకా పిల్లలతో అలా అవుతుంది. ఇంకా వైఫ్తో పాటు కూడా ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ అవుతుందో, ఇంకా ప్రతిక్రియ ఏదైతే ఉందో అది గుర్తుకు రాదు, ఇది నెక్స్ట్ టైం మనం రిపీట్ చేయకూడదని. ఇంకా అది రిజిస్ట్రేషన్ ఉండదు. నాకు ఇలాగా అనిపిస్తుంది. దీని ఇంపార్టెన్స్, దీని లాస్ అయింది అయిన లాస్ పిల్లల పట్ల, భార్య పట్ల, ఎవరితోనైనా మీకు కాన్ఫ్లిక్ట్స్ అవుతూ ఉంటాయి కదా, దానివల్ల లాస్ జరిగితే ఆ లాస్ విలువ మీ వద్దకు రాదు. ఇంకా అది నాకు అలా అనిపిస్తుంది. ఆ బిజినెస్ యొక్క లాస్ మీ వద్దకు హాజరై ఉంటుంది, విజిబుల్. ఇది చాలా పెద్ద లాస్. మీరు సైకాలజీ స్టడీ చేయండి. మీ పిల్లల మనసులో మీరు ఓసారి లెంపకాయ కొట్టి 2 సార్లు కొట్టినా, 10 సార్లు కొట్టినా, ఒక్కసారి కొట్టినా ఇక పిల్లలకు మీ పట్ల నెమ్మదిగా ద్వేషం ఏర్పడుతుంది. ఇంకా ఈ చిన్నతనంలో ఏమీ మాట్లాడలేరు, కానీ మనసులో చాలా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా ఫ్రాంక్గా ఉంటున్నారు కూడా పిల్లలు, అనేస్తున్నారు కూడా మొహం మీదేను, నాన్న నువ్వు కొడితే, లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళి చాలా మంచి పిల్లలు అనేస్తున్నారు.
పాప మా నాన్న నన్ను కొట్టారు, నేను పెద్దయ్యాక నాన్నని వదలను. వైర్ చుట్టేస్తున్నారు. ఈ డబ్బు అనే లాస్కి బదులు ఈ వైర్ లాస్ చాలా పెద్దది. మీరు డబ్బుని కోల్పోతున్నారు, అది మీరు కోల్పోతున్నారు. ఎలా అది లభిస్తుంది? నిర్మా, ఇది పెద్ద తాళం దొరికింది. ఏంటంటే డబ్బులతో జరిగిన నష్టం అది విజిబలే. ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న ఘటనలు ఏదైతే పిల్లలతో వైఫ్తో జరుగుద్దో దాన్ని మహత్వం లేకపోవటం వల్ల అది మెమరీలో ఉండదు, అది రిజిస్టర్ అవ్వదు, ఇంకా అది రిపీట్ అవుతూ ఉంటుంది. అలాగా రిపీట్ అవుతూ ఉంటాయి. భార్యతో రోజు గొడవలు అవుతూనే ఉంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి, అన్ని గొడవలు ఉంటాయి. మరి వాటిని చూడండి, అందులో జీవించడంలో ఏం మజా వస్తుంది? ఇక మీరు ఈ కష్టమంతా దేనికోసం చేస్తున్నారు? సుఖమైన జీవితం కోసం. మన జీవితం సుఖంగా ఉండాలి, మన పిల్లలకు అందరికీ సుఖాన్నివ్వాలి. దానికి బదులు మీరు మొత్తం డబ్బుని చచ్చి ఇంత చేస్తూ ఉంటారు, కానీ ఇంట్లోనే మీరు అన్నీ కోల్పోతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. దీని ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది, మీపై ఎలా ఉంటుంది? ఏం ఆనందం వచ్చింది? ఇవన్నీ చేయడం వల్ల లాభమేమిటి? ఎలా ఉన్నదే అలాగే. ఇవన్నీ నువ్వు ఆలోచించాలి. మీకు కనిపిస్తుంది నేనే మీ సుఖాన్ని పొందలేదు అని. ఇక ఎలాంటి తెలివి ఉండాలంటే, నా వద్ద ఏమున్నా బయట నుండి లభించే దాంట్లో ఏమీ తేడా ఉండకూడదు. కానీ ఇంట్లో భార్యతో, తల్లిదండ్రులతో, నాకు చాలా దగ్గర సంబంధికులతో నేను ప్రేమగా ఉండలేకపోతే, ఇంట్లోనే నాకు అహంకారం ఉంటే, ఆనందం లేకపోతే, స్వర్గం లేకపోతే, ఇక స్వర్గం లేకపోతే కలియుగంలో నరకం తప్ప ఇంకేం దొరుకుతుంది? ఇవన్నీ చేసి ఏం లాభం? తెలివిగా ఉండి వీటిని సాధించాలి. అప్పుడు ఈ విషయాలన్నిటి నుండి బయటపడగలరు, అన్ని దుఃఖాల నుండి ముక్తి లభిస్తుంది. నేను చాలా రోజుల నుంచి దీనికోసమే వెతుకుతున్నాను. నాకు అన్ని దుఃఖాల నుంచి ముక్తి దొరకాలని, వేరే వేరే టెన్షన్స్లో నుంచి బయటికి రావాలని, దానికోసం. ఇంకా ఏంటంటే పుస్తకం చదివిన తర్వాత ఇంకా నా అనురోధం ఏంటంటే, మీ దగ్గర నుంచి ఇంట్రాస్పెక్షన్ అనే ఈ విశేష పద్ధతిలో నేను నా తప్పకుండా ఎప్పుడైనా మీకు ఇలాంటి ప్రసంగం ఏర్పడితే, పిల్లాన్ని కొట్టడం లేదా భార్యతో గొడవపడ్డా, బిజినెస్ ప్రాబ్లమ్స్ వచ్చినా, మీరు ఇతరులని దెప్పడం కంటే మీ లోపల ఎక్కడ తప్పు ఉందో అక్కడ ఇంట్రసెప్షన్ చేయండి. గంట, అరగంట టైం తీసుకోండి. ఏకాంతంలో కూర్చోండి, టైం తీసుకో, నిర్ణయించుకోండి. కూర్చుని ఎక్కడ నాలో తప్పు జరిగింది, లెట్ మీ ఫైండ్ అవుట్ అని, ఏ విధంగా ఇందులో నుండి బయటపడాలి, దీన్ని ఎనాలిసిస్ చేయాలి. మీకు అంతా హాయిగా ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బీ ఓపెన్. ఓసారి మీ దృష్టిలోకి వస్తే ఎక్కడ పొరపాటు అన్నది ఇక మీరు జాగృతులై ఉంటారు. 15 నిమిషాల నుంచి ఒక అరగంట వరకు ఏకాంతంగా కూర్చొని నేను ఇంట్రోస్పెక్షన్ చేస్తాను నాలో నేను. కారణం ఏంటని. ఎగ్జాక్ట్లీ. కానీ నిర్మా, ఇంకో ప్రశ్న. నేను చాలా సమయం తీసుకుంటున్నాను. ఏంటంటే ఇంట్లో వాళ్ళతోటి ఇంకా బయట వాళ్ళతోటి ఒక సహనం ఉండిపోతుంది, కానీ వైఫ్ చేసే తప్పుల దగ్గర మాత్రం మనకి సహనతం ఉండదు. దానికి కారణం ఏమంటే, భార్యని మనం మన అని అనుకుంటాం. సరేనండి. అంటారు కదా, మా ఇంటావిడ అని. అక్కడ మన స్వభావం, మన బలహీనత చాలా స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటాయి. అక్కడ కూర్చుని ఉంటాయి. బయట ఈ బలహీనతలన్నీ కూర్చుని ఉంటాయి, అండర్ గ్రౌండ్ అవుతాయి. భార్య దగ్గర మన ఇంటావిడ ఇక్కడ ఈ బలహీనతలన్నీ ఎగురుతూ ఉంటాయి. మనం కూడా ముక్తి మనసుతో ప్రవర్తిస్తాము, ఈ బలహీనతలు కూడా ముక్తి మనసుతో బయటపడతాయి. అవునవును, చెప్పండి. బయట ముక్తి మనసుతో మీరు ప్రవర్తించరు,
మీరు ఆలోచించాలి. కొలిచి కొలిచి మాట్లాడతారు. ఇక్కడ కొలతలేమీ ఉండనే ఉండవు. ఆకుండా అలాగే మాట్లాడతాము. అవుతుంది. దాని ప్రభావం భార్యపై, మీ ప్రభావం ఆమెపై ఇలా నడుస్తూనే ఉంటుంది. ఫుట్బాల్ మ్యాచ్ లాగా చచ్చే వరకు నడుస్తూనే ఉంటాయి. ఇలాగే ఉంటాయి. రెండింట్లో నుండి ఒకటి జరిగినా మరి ఏదో ఒకటి జరుగుతుంది. ఇక ముగిసిపోవాలి కదా. చాలా చాలా ధన్యవాదాలు నిర్మా. ఇవాళ నాకు చాలా తాళాలు దొరికినాయి. కానీ ఏంటంటే ఇవన్నీ అరగంటలో అయ్యేది కాదు. ఇంట్రోస్పెక్షన్ తోటి కొన్ని రోజుల వరకు రోజు చేస్తూ ఉండాలి వీటిలన్నిటిని. అరే, మొత్తం జీవితాంతం చేసినా కూడా తక్కువే అవుతుంది. మంచిది మంచిది. ఇక నాకు ధన్యవాదాలు ఎప్పుడైతే ఇవన్నీ దుఃఖాల నుండి ముక్తి లభిస్తుందో అప్పుడు చెప్పు. అప్పటి వరకు పెండింగ్లో పెట్టు.